మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసాము. ఇక్కడ గనక చూస్తే ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను వీళ్ళందరూ ఆలోచన చేసి ఒక సభ, ఏ సభ అంటే అది మహాసభ. ఒక మహాసభ కూడి అక్కడ 70 మంది ఉంటారండి. సన్నిహిత సభ చాలా పెద్దలు ఉంటారు. అందరూ శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు. హల్లెలూయా! యాజకులు ఉన్నారండి అక్కడ. యాజకులు అంటే ఎవరండి? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించేవాళ్ళు. ప్రధాన యాజకుడు ఎవరంటే అండి, ప్రధాన యాజకుడు అయితే ఒక్కరే ఉంటారండి. ఆ ఒక్కరే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల పాపముల నిమిత్తము దేవుని దగ్గర మొర్ర పెట్టేటువంటి వాడు. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి, ఆ బలి పశువుని చెందించినటువంటి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధి దగ్గర మొర్ర పెట్టవలసిన ప్రధాన యాజకుడే. ఆచారపరంగా సాగిపోతుంది వాళ్ళ విశ్వాసం. వాక్యం లోతున్న లేవండి. ఆత్మానుసారమైన జీవితం లేదు, శరీరానుసారమైనటువంటి ఆరాధన. అందుకే వాళ్ళు గ్రహించలేకపోయారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుడితో సహవాసం చేస్తున్నారే కానీ ఆ వాక్యానికి ఆ హృదయాలను అప్పగించలేదండి. హల్లెలూయా! ఆ హృదయాన్ని అప్పగించలేకపోతున్నారు. అందుకే దేవుడి కార్యాన్ని గ్రహించలేకపోయారండి. ఒక సభ పెట్టారు. పిలాతు దగ్గరికి యేసు ప్రభుని సంకెళ్ళు వేసి లాక్కొచ్చారండి. ఈడ్చుకొని వచ్చారు. యోహాను సువార్తలో వాక్యం సెలవిస్తారు. సంకెళ్ళు వేసి ఆ గొలుసులు కట్టి ఆ గెత్సెమనే తోటలోనే ఆయన బంధించారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, ఎందుకు ఇలాగా ఒక అదేంటి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా వస్తున్నారు? నేను పగలంతా సమాజ మందిరంలో తిరుగుతున్నాను కదా, అప్పుడెందుకు నన్ను బంధించలే? ఇది మీ గడియ అంటే మన జీవితాల్లో సాతానుకు కూడా ఒక టైం ఇస్తాడండి దేవుడు కదమ్మా. శోధించడానికి కూడా ఒక సమయం ఉంటుంది. అందుకే ఆ సమయంలో దేవుడితో సహవాసం చెయ్యాలండి మనం. యేసుప్రభు అలాగే చేశాడు. గెత్సెమనే తోటలో సిద్ధపడిపోయాడు. తండ్రికి జరగబోయేదంతా అప్పగించేశాడు. సిద్ధపడిపోయాడు, సరెండర్ అయిపోయాడు. వచ్చారు, సైనికులు వచ్చారు, సంకెళ్ళు వేశారు, గొలుసులతో కట్టారు, ఈడ్చుకుంటా వెళ్ళిపోయారండి. మనం చూసాం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసాం. ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు. యేసయ్యని తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి. పిలాతు దగ్గర నిలబెట్టాడు. గత వారం మనం చూసాం పిలాతు అంటే ఏంటో చూసాం. తన భార్య అయినటువంటి ఆమె ఎవరంటే క్లౌదియా ప్రక్లోనా గురించి మనం చూసాం. ఆయన నీతిమంతుడని 2-3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు పిలాతు. కానీ తన ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోలేదు. పిలాతు భార్య తన భర్తని కోల్పోయింది, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. అక్కడ ఉన్నటువంటి సమస్త సౌకర్యాలు కోల్పోవచ్చేమో, కానీ దేవుడిని మాత్రం కోల్పోలేదండి. చివరికి తన ప్రాణాన్ని దేవుడికి అర్పించింది. మరి ముఖ్యంగా నవంబర్ 9వ తారీఖునండి, నేను చెప్పటం మర్చిపోయాను. నవంబర్ 9వ తారీఖున ఇస్రాయేలీలందరూ ఇస్రాయేలీలందరూ ఆ క్లౌదియా ప్రక్లోనా అమ్మని జ్ఞాపకం చేసుకుంటారండి. ఎందుకో తెలుసండి? నవంబర్ 9వ తారీఖున ఆమె హతసాక్షి అయిపోయింది. దేవుడికి స్తోత్రం. చావనైనా చనిపోయింది, కానీ ఆమె విశ్వాసాన్ని మాత్రము పోగొట్టుకోలేదండి. పిలాతుకి తెలుసు ఆయన నీతిమంతుడని, కానీ ఏం చేశాడండి? రాజ్యం కొరకు, మనుషులని సంతోషపెట్టుట కొరకు ఇక్కడ చక్కగా వ్రాసి ఉంచినాడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 15లో పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై. చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన ఆత్మీయ జీవితంలో ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాం? ఈరోజు అదేనండి క్వశ్చన్. ఈ రోజున దేవుడి యొక్క మాట్లాడుచున్న మూల వాక్యం అదే, మూలాంశం అదే. ఈ రోజున ఎవరి గురించి, ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరి కొరకు రాజీ పడిపోతున్నావు? ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? పిలాతు ప్రేమించాడు. పిలాతు కూడా తప్పించాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అంతకన్నా ఎక్కువగా సింహాసనాన్ని కోరుకున్నాడు. యేసయ్యను వదిలేసుకున్నాడు. తన భార్య నమ్మిందే గట్టిగా పట్టుకుంది. చివరి వరకు ఆయనతో ఉండిపోయింది. చివరికి హతసాక్షిగా మిగిలిపోయి దేవుడి రాజ్యంకి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా! సమస్తాన్ని సమర్పించేసుకుంది. ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయింది. దేవుని సేవ చేసుకుంటూ బ్రతికిందండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? సరే, వాక్యంలోకి వచ్చేసేద్దామండి. ఈ యొక్క సమాజ మందిరంలో గనక చూస్తే ఆ అధికార మందిరంలో, పిలాతు అధికార మందిరంలో ఎవరెవరు ఉన్నారో తెలుసండి? ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ ఎంతమంది కలిసి ఆలోచన చేస్తున్నారండి. ఏమని? ఆయన సిలువేసేయాలి. అంతమంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నీ పక్షాన నువ్వు నీతిమంతురాలువే,
నువ్వు నిజాయితీగానే ఉన్నావు, కానీ నిష్కారణంగా నీ మీద మాటలు వేసేవాళ్ళు జనులు గుంపులు కొడతారు. వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టద్దు. దేవుని వైపే కళ్ళెత్తి మనం చూద్దాం. ఇంతమంది సభ కూడి పిలాతు దగ్గర నేరాలు మోపితే ఆ యొక్క పిలాతు పరీక్షించిన తర్వాత ఏమంటాడో తెలుసా? ఇతనులో నాకు ఏ దోషము కనబడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఇతనులో నాకు ఏ దోషము కనబడట్లేదు. యోహాను సువార్తలో కూడా దేవుడు సెలవిచ్చాడు, ఇతడు నీతిమంతుడు. పిలాతు తీర్పు తీర్చాడండి. అధికారులకు ఎవ్వరికీ తప్పు దొరకట్లేదు, అధికారులకు ఎవ్వరికీ కూడా అతనిలో దోషము కనిపించట్లేదు, కానీ యూదులకు మాత్రమే కనిపిస్తుంది. వచ్చేద్దాం వాక్యంలోకి. శాస్త్రులకి మాత్రమే ఆయనలో దోషాలు కనిపిస్తున్నాయి, పరిసయ్యులకి మాత్రమే ఆయనలో దోషాలు కనిపిస్తున్నాయి. కారణం ఎందుకో తెలుసండి? జనులందరూ కూడా యేసు వెంట వెళ్ళిపోతున్నారండి. ఈ శాస్త్రులని, పరిసయ్యులని, సద్దూకయ్యులని వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఈ యేసుని జనులందరూ కూడా వెంబడిస్తూ ఉంటుంటే వాళ్ళు అసూయతో నింపబడిపోయారు. ఈ జనులందరూ చూసారా, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడంటే లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఎప్పుడైతే లాజరుని బ్రతికించాడో వాళ్ళందరూ జనులందరూ కూడా ఎవరు? యాజకులు, పెద్దలు. ఒక మాటలో పోవాలంటే పెద్దలు. ఈ పెద్దలందరూ కూడా సభ కూడి అప్పుడు మాట్లాడుకున్నారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఇలాగే కనుక కూర్చున్నట్లయితే ఉన్నట్లయితే ఈ ప్రజలందరూ కూడా యేసుని గొర్రెలు వెంబడించినట్లు వెంబడించేస్తున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. మత్తయి సువార్తలో చాలా క్లారిటీగా ఉంటుందండి. మనం ఏదో ఒకటి చేయాలి. జనులందరూ కూడా ఆయన వెంబడి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఏదో ఒకటి తీర్మానం చెయ్యకపోతే మనమంతా నశించిపోతాం. మనకి విలువ ఉండదు, మనల్ని మన వెనక ఎవరు రారు. కాబట్టి ఇతన్ని చంపేయాలి. ఆనాటి ప్రధాన యాజకుడు ఎవరో తెలుసండి? కయప. ఆ కయప ఏం చేశాడో తెలుసండి? కయప దేవుని ఆత్మతోనే నింపబడి ఆయన అంటున్నాడు, ప్రజలందరూ నశించిపోవటం కంటే ఒక వ్యక్తి నశించిపోవటం మంచిది. ఆయన ఒక తీర్పు తీర్చాడండి. ఆయన అంటున్నాడు, ప్రజలందరూ బదులు ఒక్క మనిషి చనిపోవటం మంచిది కదా. ఆయనకు ఆలోచన వచ్చిందండి. ఆలోచన చెప్తున్నాడు. ఆలోచన చెప్పినప్పుడు యోహాను సువార్తలో 11వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మహాకూటమి ఉందండి. ఎక్కడో తెలుసండి? 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒకసారి చూడండి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నామో, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనని ఇలాగ చూచుచూ ఊరకుండని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దయచేసి అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్తానో లేదో మీకు గుర్తుంటుందో లేదో, రోమియులు వచ్చి, అదండి వాళ్ళ బాధ. యూదులకి ఏంటండి? రోమియులు వచ్చి, మళ్ళీ చదువుతాను చూడండి. మనం ఆయనని ఇలాగ చూచుచూ ఊరకుండిన అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పారు. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుకొనుచుండిరి. అది దైవ నిర్ణయమే. ఆయన ప్రాణం పెట్టడం దైవ నిర్ణయమే. కానీ ఆ ఆలోచన ఆ రోజున ప్రధాన యాజకుడికి వచ్చిందండి. ఆలోచన ప్రధాన యాజకుడికి అనుగ్రహించింది కూడా దేవుడే. కానీ ఆ ఎవరైతే అప్పగిస్తున్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా శ్రమ. ఆ శ్రమని తర్వాత రోజుల్లో చూశారు. కానీ ఈరోజు వాక్యం ఏంటో తెలుసండి? ముఖ్యమైనటువంటి వాక్యం, మూల వాక్యం 15:15.
మార్కు సువార్త 15:15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిదానంగా వాక్యంలోకి వెళ్దామండి. ఓకేనా? ఈరోజు మూలవాక్యం ఏంటండి? పిలాతుకు కూడా తెలుసు ఈయన నీతివంతుడని, ఏ దోషము లేదని, ఈయన యథార్థవంతుడని తెలుసు, ఆయన దైవ కుమారుడని గ్రహిస్తున్నాడు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కారణం నిస్సహాయత కాదు, ఏమీ చెయ్యలేని స్థితి. కారణం ఏంటంటే మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని, డబ్బుని, హోదాని ప్రేమించాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. సరే, అతన్ని తీసి పక్కన పెట్టేద్దాం. యూదులకు ఏమైంది? యూదులు శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు ఎంతమంది ఉన్నారు కదా, పెద్ద సభ కూడి ఉన్నది కదా. వాళ్ళందరూ ఆలోచన ఎలా ఉంది చెప్పండి. వాళ్ళందరూ ఏమన్నారు? ఈయన్ని సిలువ వేయుడు, సిలువ వేయుడు. పిలాతు ఏమన్నాడు? ఈయన బదులు పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేసేటువంటి ఆనవాయితీ మనకుంది, ఒక ఖైదీని విడుదల చేసేటువంటి అలవాటు మనకుంది. కాబట్టి బరబ్బాని సిలువ వేసేసి ఈ యేసుని కొరడాలతో కొట్టి వదిలేసేస్తా, ఇతను వదిలేసేద్దాం. ఒక ఖైదీకి విడుదల చేసేటువంటి పస్కా పండుగ రోజున విడుదల చేసే ఆచారం ఉంది. హల్లెలూయా. మీకు ఇంకో విషయం బాగానే తెలిసి ఉంటుందండి, మరి అందరికీ తెలుసు, ఆగస్టు 15న కూడా అదే జరుగుద్దండి. అవునా కదా? ఎంతమందికి తెలుసు? ఆగస్టు 15న కూడాను ఖైదీల్ని విడుదల చేస్తారు కదండి. దేవుడి కృపలో ఇది ఆ రోజు నుంచే అక్కడి నుంచి వచ్చిందండి ఆచారం. హల్లెలూయా. ఆగస్టు 15న ఇప్పటికీ కూడా ఆ ఖైదీ మీద ఒక మంచి అభిప్రాయం గనక ఉంటే వాడు తప్పు చేసినోడే, వాడు ఖైదీయే. కానీ ఆ చెరసాలలో అతనికి మార్పు గనక వస్తే అతనికి ఆ ఆగస్టు 15th ఏంటండి? స్వాతంత్రం. దేని నుంచి స్వాతంత్రం? చెరసాల నుంచి స్వాతంత్రం, బంధకాల నుంచి స్వాతంత్రం, అతను అనుభవిస్తున్న శ్రమల నుంచి స్వాతంత్రం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్వాతంత్రం ఇవ్వడానికే దేవుడు వచ్చాడండి. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాట, పిలాతు బరబ్బాను విడుదల చేస్తానన్నాడు. వీళ్ళు వద్దన్నారు. కారణం ఏంటో తెలుసండి? వద్దన్నది ఎవరు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా, సద్దూకయ్యులు, వీళ్ళందరూ వద్దు, అతన్ని మాత్రం విడిపించొద్దు, అతని బదులు మాకు బరబ్బా కావాలి. నాకు చాన్నాళ్ళు ఆ మాట అర్థం కాలేదండి, చాన్నాళ్ళు అర్థం కాలేదు, చాలా సంవత్సరాలు అర్థం బరబ్బాని ఎందుకు కోరుకున్నారు వీళ్ళు? యేసు ప్రభు ఇంత మంచి నీతివంతుడు కదా, ఇతన్ని వదిలేసి ఒక నరరూప రాక్షసుడు, అతను యోహాను సువార్తలో ఉంటుందండి, అతను నరహత్యలు చేసేవాడు అంట, బందిపోటు దొంగ. ఎవరండి బరబ్బా? ఎవరండి? బందిపోటు దొంగ. ఈ బందిపోటు దొంగను ఎందుకు కోరుకున్నారో చాలా లోతైన మర్మం ఉందండి. తర్వాత అర్థమైందండి నాకు. హల్లెలూయా. అది దేవుడు బయలుపరిస్తే తప్పించి మనకు అర్థం కాదండి. బరబ్బని ఎందుకు కోరుకున్నారో అర్థం కాక నేను ఎంత బాధపడిపోయేదాన్నో తెలుసండి. మెయిన్ పాయింట్ ఏంటో తెలుసండి? బరబ్బాని కోరుకోవటానికి మొదటగా బరబ్బా కావాలని అడిగిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీకే క్వశ్చన్. బరబ్బా మాకు కావాలి, ఈ యేసును సిలువేయండి అన్న వాళ్ళు ఎవరు? ప్రజలే. ఆ ప్రజలు ఎవరు ఉన్నారు? యూదులు. ఆ యూదుల తర్వాత ఇంకెవరున్నారు? శాస్త్రులు. ఆ తర్వాత ఎవరున్నారు? పరిసయ్యులు. ఆ తర్వాత ఎవరున్నారు? యాజకులు. ఆ తర్వాత ఎవరున్నారు? ప్రధాన యాజకులు. వాళ్ళకి ఎందుకంత బాధ కలిగింది అంటే ప్రజలందరూ వాళ్ళని విడిచిపెట్టేశారు. ఈ యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళు చేసే ప్రతి దానికి యేసయ్య అడ్డుపడిపోతున్నాడు. అది యాజక ధర్మము కాదు. యెరూషలేములో క్రయ విక్రయములు చెల్లించడానికి వీల్లేదు. అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లల్ని, పావురాల్ని ఎగరవేస్తూ వచ్చాడు. ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడండి. వాళ్ళ ఆటలు చల్లట్లేదు, వాళ్ళకి ఆటంకంగా ఉంది. వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి, ఆయన వేసే ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి గౌరవం పోయింది. వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగులో ఈయన క్రమపరుస్తూ వస్తున్నాడు. వీళ్ళకి ఎలా ఉన్నాడో తెలుసండి? ఒక అడ్డు బండ అయిపోయాడండి యేసయ్య. యూదులకి ఈ యొక్క మరి ముఖ్యంగా శాస్త్రులు, యూదులు ఉన్నారు, శాస్త్రులు. ఈరోజు రెండు మాటలు ఉంటాయమ్మా, కొంచెం నిదానంగా అర్థం చేసుకోండి. ఈ ప్రజల్లో ఒక ప్రజల్ని ఒక భాగంగా తీసేద్దాం. ఆ ప్రజలు ఎవరు? యూదులు అని పక్కన పెట్టేద్దాం. ఈ పక్కన ఎవరు ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకెలు. ఈ గుంపు ఒక పక్కన, ఈ గుంపు ఒక పక్కన. వీళ్ళందరూ కలిసి ఏం చెప్తున్నారు? మాకు బరబ్బా కావాలి, ఓకేనా, మాకు ఈ యేసు వద్దు. ఈ యూదులు ఎందుకు ఈ యొక్క ముందు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకెలు ఎందుకు వద్దు అంటున్నారో, ఎందుకు బరబ్బా కావాలన్నారో ముందు శాస్త్రుల వైపు చూద్దాం.
ఈ శాస్త్రులు కూడా ప్రతి దానికి కూడా యేసు ప్రభు చెప్తున్న దానికి కౌంటర్ వేస్తా ఉండేవాడండి యేసయ్య. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో తప్పుని ఎత్తి చూపిస్తూ ఉండేవాడు. అంటే కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ కరెక్ట్ చేయటం వాళ్ళకి నచ్చల. ఎత్తి ఇది కరెక్టు, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పడం వాళ్ళకి నచ్చల. ఆ యాజక ధర్మంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు చెప్పడం వాళ్ళకి నచ్చల. ఇతనెవడో వచ్చి మాకు చెప్తున్నాడు, మాకన్నా ఎక్కువ తెలుసా, మేము శాస్త్రులమే, మేము పండితులమే. అహంకారం, గర్వం. ఆ అహంకారము, ఆ గర్వమే చివరికి ఎలాగైపోయిందంటే అసూయగా మారిపోయి ఈయన చంపేయాలి. ప్రజలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈయన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, మా ద్వారా జరగట్లేదు. ఏంటండి, ఈయన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిపోతున్నాయి, మా ద్వారా కార్యాలు జరగవు. ఎందుకు? లోపల ఆత్మకి స్థానం ఎక్కడుంది? పరిశుద్ధాత్మకి చోటు ఎక్కడుంది? దేవుడికి చోటు ఎక్కడుంది? దేవుడికి విలువ ఎక్కడుంది? ఏదో నామకార్థంగా వెళ్ళిపోయి ఆరాధించటం మాత్రమే. అతను యాజకుడైనా, పరిసయ్యుడైనా, సద్దూకుడైనా, ప్రధాన యాజకుడైనా నామకార్థాచరణే. అందుకే ఆనాడు దినాల్లో పాత నిబంధనలు కూడా హోఫ్ని, ఫీనెహాసుని దేవుడు వదిలేశాడు. బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసండి? దేవుడి మాటకి చెవియొగ్గాలి. దేవుడు చెప్పిన మాటల్ని హృదయంలో భద్రపరుచుకునేవాళ్ళు కావాలి. మరియమ్మ గారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఆమెకి పరిశుద్ధాత్మ ఏదైతే వాక్యం బోధించుండో ఆ వాక్యాలన్నీ ఎక్కడ పెట్టుకుందండి ఆవిడ? హృదయములో తలపోసుకునేను. గుంపులు గుంపులు అక్కర్లేదండి యేసయ్యకి. గుంపులు గుంపులుగా గోల గోలగా అక్కర్లా. ఆయన ఆచరించేవాళ్ళు, ఆయన ప్రేమించేవాళ్ళు కొద్ది సంఖ్య అయినా చాలు. అందుకే యెరూషలేములోకి వెళ్ళి ఆ త్రాళ్ళని కొరడాలు చేశాడండి. అది రేపు ఆదివారం చూద్దాం. రేపు ఆదివారం ఆ వాక్యం ధ్యానించబోతారు. కొరడాలు చేశాడు కొట్టడానికి. అంత కోపం వచ్చిందండి. కారణం ఎందుకో తెలుసండి? అక్కడ ఆచారపరంగానే ఉంది, కానీ ఆత్మీయతకి స్థానం లేదు, ఆత్మీయ జీవితాలు లేవు, దేవునికి విలువ లేదు, దేవునికి చోటు లేదు. దేవుడికి చోటు లేదండి. మీకు విషయం తెలుసా? నేను వాక్యాలు చాలా ఎక్కువ వింటుంటానండి. సేవకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారండి. సేవకులు, పెద్ద పెద్ద సేవకులు నెత్తి కొట్టుకుని, నోరు కొట్టుకుని వాక్యం చెప్తున్నారు. ఏంటో తెలుసండి? మందిరాల్లో దేవుడు లేడు, మందిరాల్లో దేవుడు ఉండటం లేదు. మందిరాలు విడిచి దేవుడు వెళ్ళిపోయాడు బయటికి. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని వదిలేసి అన్య జనాంగమైనటువంటి మన మధ్యలోనికి దేవుడు ఎలా వచ్చేసాడో, ఈ రోజున మందిరాలను విడిచి వెళ్ళిపోతున్నాడండి దేవుడు. ఎందుకో తెలుసా? మందిరంలో అధికార దాహం. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నా మాటే నెరవేరాలి, నాకే కావాలి. అధికార దాహం. ఎప్పుడైతే అధికార దాహం ఇక్కడ ఉంటుందో దేవుడు ఉండడండి. ప్రేమ అన్నది ఉన్నంత వరకు మాత్రమే దేవుడు ఉంటాడండి. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. నువ్వెంతటి వాళ్ళవైనా సరే, నేను ఎంతటి దాన్నైనా సరే, దేవునికి అనుకూలంగా ఉండాలి అంటే అందుకే ఇక్కడ అధికారం దేవుడికి అప్పగించాలి. రాజ్యాంగం దేవుడిది, శాసనం దేవుడిది, మాట్లాడే దేవుడు, దేవుడికి అప్పగించాలి. మనుషులకి లోబడద్దు. నేను లోబడినండి. పిలాతు మనుషులకి లోబడిపోయాడు, మనుషుల్ని సంతోష పెట్టాలనుకున్నాడు. ఈ మనుషులు చెప్పింది కనుక ఇప్పుడు నేను చేయకపోతే, యేసుని చంపకపోతే, ఈ మనుషుల కొరకు యేసు ప్రభుని చంపకపోతే నాకు సింహాసనం ఉండదు, నాకు అధికారం ఉండదు, నాకు గుర్తింపు ఉండదు, నాకు హోదా ఉండదు, నాకు ధన ప్రాప్తి ఉండదు. ఈ రోజున దేని కొరకు యేసయ్యని తాకట్టు పెట్టేస్తున్నాం? వద్దండి. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజకీయాలు మాత్రం జరగడానికి వీల్లేదండి. దేవుడికి మాత్రమే ప్రాధాన్యత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పిలాతు మనుషుల్ని సంతోష పెట్టడానికి బ్రతికాడండి. సర్వం కోల్పోయాడు, ఉరిపోసుకుని చచ్చిపోయాడండి. తెలుసా? పిలాతు ఉరేసుకుని చచ్చిపోయాడు. చివరికి పిచ్చోడు అయిపోయాడు. రాజ్యకాంక్ష. మనుషులను సంతోష పెట్టడానికి మీ మనస్సాక్షిని చంపుకోవద్దు. నేను అందుకే ఇలా ఉన్నానండి.
మీకు తెలుసా, నాతో చాలామంది పాస్టర్స్ కూడాను మాట్లాడారు, మీరు నేను కలిసి పరిచర్య చేస్తే ఒకేసారికి ఆకాశానికి అంటిపోద్ది ఈ సేవ అని. నాకు అక్కర్లేదన్నాను. చాలామంది అడిగారు. అందులో స్త్రీని కదండి చులకన, ఈవిడేం చేస్తుంది, ఈవిడేం చేయగల, ఆ మాట కూడా అన్నవాళ్ళు కూడా, నువ్వేం చేయగలవు ఒక స్త్రీవి, చేసి చూపిస్తా అన్నానండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసండి, నా అంతరంగ పురుషుడేసయ్యా, నా దేవుడేసయ్యా. నడిపించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు. ఈ కొద్ది మందిగా ఉన్నా పర్లేదు, దేవుడికి స్తోత్రం. అధికార దాహం అన్నది మాత్రం ఇక్కడ ఉండకూడదండి. దేవుడు చెప్పాలి, మనం వినాలి, అంతవరకే. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతులాగా మనం ఎవ్వరు ఉండొద్దు. క్లౌదియా అమ్మలాగా మనందరం ఉండాలి. ఆమె చివరికి హతసాక్షి అయిపోయింది దేవుడి కొరకు. ఓకే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసండి, యేసయ్య బరబ్బా. యేసయ్య బరబ్బా. ఈ యేసయ్యని ఎందుకు చంపాలనుకున్నారు, బరబ్బాని ఎందుకు విడిపించాలనుకున్నారు? ఇప్పుడు యేసయ్యని చంపేమని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేలు చెప్పడం మనం విన్నాం. కారణం వాళ్ళకు కూడా అధికార దాహమే. ఈయనున్నాడంటే మాకు అడ్డుపడిపోతున్నాడు, మా ప్రతి పనికి అడ్డుపడిపోతున్నాడు, మాది తప్పులెంచుచున్నాడు, రాళ్లతో కొట్టనివ్వట్లేదు, పాపం చేసిన వాళ్ళని అడ్డుపడిపోతున్నాడు, ప్రతి ఒక్కరిని క్షమించేస్తానంటాడు, ఆదివారం పూట కూడా స్వస్థతలు అంటాడు, ఆ చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తున్నాడు. ఈ జనులందరూ కూడా ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, మా వైపు ఎవరు రావట్లేదు. మా జనుల సంఖ్య తగ్గిపోయింది. హల్లెలూయా. మా గుర్తింపు తగ్గిపోయింది, కాబట్టి ఈయన చంపేయాలి. ఈయన బతికుంటే మాటలు నెరవేరవు. ఇదండి ఈ పెద్దల యొక్క మాటకి సారాంశం అది, ఈ పెద్దల ఆలోచనకి సారాంశం అది. ఎందుకు యేసయ్యని చంపాలి ఈ పెద్దలు అనుకున్నారు అంటే, వాళ్ళ ఆటలు సాగట్లేదు, వాళ్ళ పెత్తనం 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 కావాలి. హల్లెలూయా. వాళ్ళ పెత్తనం సాగట్లేదు, అందుకే యేసుని చంపేయాలి తీర్మానం తీసుకున్నారు. ఓకే, ఇటు పక్కన వాళ్ళు వదిలేసేద్దాం. ఇప్పుడు యూదులు ఉన్నారండి, యూదులు ఉన్నారు. యూదులు అనగా ఎవరమ్మా? ఆయన ప్రజలే. వెరీ గుడ్. ఆయన ప్రజలు, మొత్తం ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ. వాళ్ళ కళ్ళు పోయినాయా? వాళ్ళు ఎందుకంటున్నారు బందిపోటు దొంగ? ఎవరు? బరబ్బా ఎవరండి? బందిపోటు దొంగ. అతను ఒక హంతకుడు. యోహాను సువార్తలో కూడా ఉంది, చంపేవాడు జనాల్ని. అతను జనుల్లో నివసించేవాడు కాదు, ఏ కొండల్లోనో గుహల్లోనో లోయల్లోనో ఉండేవాడు. అతను ఒక దొంగ, ప్రసిద్ధమైన దొంగ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రసిద్ధుడైనటువంటి దొంగ. ఆ దొంగ ఎందుకు కావాలనుకుంటున్నారు? వీళ్ళు బుర్ర పాడైపోయిందా? ఎందుకు వద్ద? వీళ్ళకంటే అసూయ వచ్చింది. ఈ జనులకేమైంది, ఈ యోధులకేమైంది, ఈ ఇశ్రాయేలీలకేమైంది, వీళ్ళందరూ ఎందుకు వద్దనుకుంటున్నారు? యేసు ప్రభు ఆ రొట్టెలు విరిస్తే తిన్నవాళ్లే కదా అందరూ, ఆ చేపలు విరిచిస్తే తిన్నవాళ్లే కదా అందరూ, స్వస్థతలు జరుగుతుండగా చూసిన వాళ్ళే కదా అందరూ, అద్భుతాలు జరుగుతుండగా చప్పట్లు కొట్టినోళ్లే కదా. యెరూషలేములో గాడిదనెక్కి ఆయన వస్తుంటే జయ జయ ధ్వానాలతో దేవుడి ఆరాధించిన వాళ్ళే కదా. ఎందుకు 2 రోజులు మారిపోయారు? ఎందుకు అంత త్వరగా వాళ్ళ హృదయాలు మారిపోయినాయి? ఎందుకో తెలుసండి, చివరి సమయం వచ్చేసాడు, పరీక్షా కాలంకి వచ్చేసాడు. ఆ చివరి సమయంలో బరబ్బా కావాలా, పిలాతు అడుగుతున్నాడు, యేసు కావాలా, చంపేయాలి. వీళ్ళందరూ ఇందాక మనం చదివాం కదా, మార్కు సువార్తలో మనం ఒక మాట చూసాం కదా, వీళ్ళందరూ ఈ యొక్క పెద్దలందరూ కూడా జనులని అలా ఒప్పించారంటండి. అంటే ఒప్పించడం అంటే చరిత్రలో ఏముందో తెలుసండి, డబ్బులు ఇచ్చారు, కొంత డబ్బు ముట్టింది, కొంత డబ్బు ముట్టింది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడాను ఆ సైనికులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నోరు నొక్కించేశారు. ఈ రోజున అంతగా స్తుతించి, అంతగా ఆరాధించి, ఆయన ద్వారా అన్ని అద్భుతాల కార్యాలు జరిగించిన ఈ యూదులు, ఆ సొంత ప్రజలు ఎందుకు మాకు ఆయన అక్కర్లేదు అంటే డబ్బు ముట్టిందండి. చరిత్రలు చెప్తున్నాయి, చరిత్రలు చెప్తున్నాయి. అంత మాత్రం కాదు, అది పక్కన పెడదాం, డబ్బు అన్నది చరిత్రలు పక్కన పెట్టేద్దాం. ఈ యూదుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటండి? యూదులు బరబ్బాలో ఏం చూస్తున్నారు? యేసయ్యలో చూడలేకపోయారు. యూదుల్లో ఏం చూస్తున్నారు? బరబ్బాలో ఏం చూస్తున్నారు? బరబ్బా బందిపోటు దొంగ, తిరుగుబాటుదారుడు, అక్రమకారుడు కదండి, అక్రమకారుడు, నరహంతకుడు. అంతేకాదండి, అతను చాలా దుర్మార్గుడు, రోమియుల మీద తిరుగుబాటుదారుడు అతండి. ఇందాక మనం చదివాం కదా యోహాను సువార్తలో ఒక మాట, రోమీయుల మీద తిరుగుబాటు చేసేవాడు. కారణం ఎందుకు? ఈ యూదులు చాలా తలబద్దలు కొట్టుకునేదాన్నండి, నాకు అర్థం కాక.
ఈ ప్రజలు, సొంత ప్రజలు ఎందుకు వద్దనుకుంటున్నారు అని అంటే, ఈ యూదులైనటువంటి ఈ ప్రజలు బరబ్బాలో ఏం చూశారంటే, బరబ్బా మాటి మాటికి విప్లవకారుడు, రాసి పెట్టుకోండి. బరబ్బా విప్లవకారుడు, బందిపోటు దొంగ, బరబ్బా నరహంతకుడు, దేనికైనా తెగించేస్తాడు. మరి అలాంటి దుర్మార్గుడిని వీళ్ళు ఎందుకు కావాలనుకున్నారు అంటే, అక్కడ కూడా ఒక లాజిక్ ఉందండి. ఏంటో తెలుసండి, బరబ్బా ఎప్పుడు కూడా రోమీయుల మీద తిరుగుబాటుతనం చేసేవాడు. ఎవరన్నా పేద ప్రజలకంటే ఒక నక్సలైట్ అనమాట. పేద ప్రజలకి డబ్బు కావాలన్నా, మరేది కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా పెద్దవాళ్ళని కొల్లగొట్టి ఆ సొమ్మంతా తెచ్చి పేదవాళ్ళకి ఇచ్చేవాడండి. అక్కడ ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు చంపేసేవాడు, ఏ భయము లేదు. అంటే అతనిలో ఉన్నది ఏంటో తెలుసంటే తిరుగుబాటుతనము, విప్లవకారుడు. అతను ఏం చేస్తున్నాడంటే, ఆ బరబ్బా కూడా యూదుడు. బరబ్బా ఎవరండి? యూదుడు. ఆ యూదుడే రోమీల మీద తిరుగుబాటు చేశాడు. అంటే ఆనాటి కాలంలో యేసు ప్రభుని సిలువ వేసేటువంటి సమయంలో రోమా సామ్రాజ్యం ఉంది, అవునా? రోమా ఆధిపత్యం ఉంది, రోమా పెత్తనం ఉంది. మా ప్రజల మీద మీరెవరు పెత్తనం చేయటానికి? ఇది మా రాజ్యం, యూదయ మా రాజ్యం, యూదా ప్రజలు మా ప్రజలు, మా ప్రజలు మీరు ఎందుకు శిక్షిస్తున్నారో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదండి బరబ్బా యొక్క నినాదం. అది ఇప్పుడు అర్థమైందా? బరబ్బాని కావాలి, మాకు కావాలి అని ఎందుకు అంటున్నారంటే, బరబ్బా నినాదం ఏంటంటే రోమీలు వెళ్ళిపోవాలి, మా సొమ్ము మేమే అనుభవించాలి, మా డబ్బు మేమే అనుభవించాలి, మా రాజ్యం మేమే స్వతంత్రించుకోవాలి, మా మీద మీరెవరో తిరుగుబాటు చేయడానికి. బ్రిటిష్ వాళ్ళ మీద మనోళ్ళు ఎలా తిరగబడ్డారో అప్పుడు ఆనాటి కాలంలో ఆ రోమీయుల మీద ఈ బరబ్బా తిరగబడతా ఉండేవాడు. అందుకని యూదులందరూ ఏం చేశారో తెలుసండి, ఈ యేసు ప్రభు చూస్తే ఇప్పుడు శాంతి 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 అన్నాడు, ఏదో స్వస్థత కార్యాలు చెప్తున్నాడు, ఏదో చిన్న చిన్న పిట్టకథలు ఈ మాత్రం చెప్తున్నాడు, పరలోక రాజ్యం అని అవన్నీ తర్వాత చూసుకుందాం. లోతైన వేరు వాళ్ళలో లేదండి, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, రోమీల అధికారం కింద, రోమీల ఉక్కుపాదం కింద మన యూదులందరూ అణచబడుతున్నారు, అణగద్రొక్కబడుతున్నారు. మనకి స్వాతంత్ర్యం లేదు, మనకి సంతోషం లేదు, మనం చెరపట్టబడి ఉన్నాం, మన దేశంలో మనం బానిసలుగా ఉన్నాం. కాబట్టి మనం తిరుగుబాటు చేయాలి. తను కొంతమందిని వేసుకుని, తిరుగుబాటుదారులు కొంతమందిని ఏర్పాటు చేసుకుని, ఎక్కడో ఊరికి దూరంగా ఎవ్వరికి కనిపించకుండా ఏ కొండల్లోనో గుహల్లోనో లోయల్లోనో దాక్కుని అప్పుడప్పుడు సడన్గా బయటకు వచ్చి ఆ రోమీయుల మీద యుద్ధం ప్రకటించేవాడండి. అంటే తిరుగుబాటు చేసేవాడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు చేసేవాడు. ఇంకా అవసరమైతే చంపేసేవాడు, ఏం భయం లేదు. దేనికి భయపడ్డాం? కేవలం ఏంటండి, కేవలం నా ప్రజలు విడిపించబడాలి. ఏంటండి, కేవలం మా యూదులకి స్వాతంత్రం కావాలి, కేవలం మా ప్రజలు స్వతంత్రులుగా ఉండాలి, ఈ యూదుల్ని, ఈ యొక్క రోమీల్ని నేను తరిమి కొట్టాలి. అందుకే యేసయ్య అంటాడు, అందుకే యేసయ్య, నా రాజ్యం ఇది ఈ లోక రాజ్యం కాదు, నా రాజ్యం ఏదమ్మా? పరలోక రాజ్యం నాది. అందుకే నేను ఈ రకమైన యుద్ధం చేయను. బరబ్బా ఏ రకమైన యుద్ధం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైన యుద్ధం. మనుష్య ఆలోచనలో ఉన్నాడు, మనుష్య తలంపులతో ఉన్నాడు, తన సొంత పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు. దైవిక పద్ధతి లేదండి. అందుకే యూదులు ఏమనుకుంటున్నారో తెలుసండి, ఈ యేసు ప్రభు కన్నా బరబ్బా వెనక మనం ఉన్నట్లయితే, బరబ్బా మనకి విడుదల కలిగినట్లయితే, బరబ్బా కనుక ఈ లోకం మరలా మనకు విడుదల వచ్చేస్తే, ఇతని ద్వారా ఈ యొక్క రోమీల నుంచి యూదులకు విడుదల, ఈ బరబ్బా ద్వారా రోమీల నుంచి మనకి స్వాతంత్రం లభిస్తుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారం యేసయ్య చూస్తున్నాడండి. ఆయన రక్తంతో మనల్ని కడగాలి, పరలోక రాజ్య వారసులుగా స్థిరపరచాలి, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళాలి. ఆయన ఆలోచన వేరే, దైవిక ఆలోచన. అందుకే యూదులందరూ ఏం చేశారో తెలుసండి, మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా కావాలి. ఆయన అంటున్నాడు పిలాతు, అయితే మీ రాజుని నేనేం చేయను, మీ యేసుని మేమేం చేయాలి? సిలువ వేసే. నిష్కారణంగా. యూదుల్లో ఇంకొక ఆలోచన ఉందండి. ఏంటో తెలుసండి, తన ప్రజల్లో, యూదులైన తన ప్రజలు ఇంకొక ఆలోచన ఏంటో తెలుసండి, మోషే గారి ద్వారా
430 సంవత్సరాల ఐగుప్తు దేశములో ఫరో చేతి కింద బానిసలుగా ఉన్న మా పితరులని నాయకుడైనటువంటి మోషే అలా విడిపించాడు. ఫరోకి ఎదురుగుండా నిలబడి తిరస్కరించి, ఆ రాజ్యాన్ని తిరస్కరించి, ఆ ఫరో చేతిలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి ఆ మోషే ఎలాగైతే ఇశ్రాయేలీయులు విడిపించాడో, ఈ బరబ్బాకి మనం ఓటేస్తే, ఈ బరబ్బాని మనం గెలిపిస్తే, ఈ బరబ్బాని మనం విడుదల చేస్తే మనకు విడుదల, మనకి స్వాతంత్రం, ఆ బానిసత్వం నుంచి స్వాతంత్రం, ఇక్కడున్నటువంటి ఈ రోమియోల నుంచి మనకు విడుదల వస్తుంది అనుకుని ఈ బరబ్బాయి వైపు చూశారండి. ఎవరండి? ఈ ప్రజలందరూ కూడా మోసపోయారు. ఈ ప్రజలందరూ కూడా బరబ్బా కావాలి, బరబ్బా కావాలి అనడంలో అంత అర్థం ఉందండి. పెద్దలందరూ ఒకలాగా చూశారు అసూయతో. ఈ యూదులందరూ తన ప్రజలు ఏం చేస్తున్నారు, ఇతనిలో ఉన్న ఆ దొంగతనం కావచ్చు మనకు ఉపయోగపడుతుంది, అతని తిరుగుబాటుతనం, అతని విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు, అతని రోషం, అతని పౌరుషం మనల్ని రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడిపిస్తుంది, ఈ బానిసత్వం నుంచి మనకు విడిపిస్తుంది అని ఏం చేశారు, ఆ యొక్క బరబ్బాని విడిపించమని పిలాతుని అడిగారండి. అసలు బరబ్బా అన్న పేరుకి అర్థం ఏంటో చెప్పండి. బరబ్బా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసండి? బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. ఎవరండి? బర్ ప్లస్ అబ్బా. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. అంటే ఆ తండ్రికి ఈయన కుమారుడు. ఏంటంటే బరబ్బా అంటే ఆ తండ్రికి కుమారుడినా. కానీ అలా పుట్టాడండి? అలా పెరుగుతున్నాడా? అలా ఉందా ఆయన ప్రవర్తన? అలా లేదండి. మరి ఎలా ఉంది? బరబ్బా అన్న పేరుకి మరొక రెండవ అర్థం ఏంటో తెలుసండి? ఉద్రేకపూరుడు. ఉద్రేకపూరుడు రెండోది బాగా సరిపోయింది కదా. మొదటిది నెరవేర్చలేకపోయాడు. అదండి ఈరోజు వాక్య సారాంశం. మొదటి మాట నెరవేర్చుకోలేకపోయాడు, ఆ తండ్రికి కుమారుడిగా బ్రతకలేకపోయాడు. రెండోది మాత్రం నెరవేర్చుకున్నాడు. ఏంటి నెరవేర్చాడు? ఉద్రేకపూరుడు. ఉద్రేకంతో ఏమీ చేయలేమడ. మోషే గారు కూడా ఉద్రేకంతో ఒక ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఏమైనా చేయగలిగాడా? పారిపోయాడు అంతే. దేవుని కృప లేకపోతే ఏం చేయలేమండి. దేవుని యొక్క సహాయం లేకపోతే, దేవుడి ఆలోచన లేకపోతే, దేవుడు పిలవకపోతే, దేవుడు నిలబెట్టుకోకపోతే, దేవుడు మాట్లాడకపోతే, దేవుడి ఆలోచన లేకపోతే ఇలా నిలబడడం కూడా ఒక రోజు కూడా అవ్వదండి. దేవునికి స్తోత్రం. దేవుడి ఆలోచన మన పట్ల ఉండాలి, దేవుడి ప్రణాళిక మన మధ్యలో ఉండాలి. ఉద్రేకంతో జరిగించేది సేవ కాదండి. ఉద్రేకంతో దేవుని ప్రజలని అసలు విడిపించలేం. మోషే ఉద్రేకపూరితుడై ఒక్కనొకప్పుడు అప్పుడప్పుడే రక్షణలోకి వచ్చాడండి. అప్పుడు చాలా పౌరుషం ఉంటుంది. ఉద్రేకపూర్వంతో ఏం చేశాడండి? ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడండి, శవం కూడా దొరకకుండా. రోషం. ఎందుకు? నా ప్రజలు హెబ్రీయులు, వీళ్ళని చంపుతావా? వీళ్ళకి స్వాతంత్రం కావాలి, వీళ్ళకి విడుదల కావాలి, ఫరో చేతుల నుంచి వీళ్ళని నేను విడిపించాలి అనుకున్నాడు. విడిపించగలిగాడా అండి? విడిపించలేదు కదా, తానే పారిపోయాడు అంతే. దేవుడికి వ్యతిరేకంగా నిలబడితే, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తే మనం ఏం చేయలేమండి. మనం దేవునికి లోబడి ఉండాలి. ఈరోజు వాక్యం ఏంటమ్మా? బరబ్బా యేసయ్య. కుడి పక్కన యేసయ్య, ఎడం పక్కన బరబ్బా. ఆ రెండు దొంగల తర్వాత చూద్దాం గుడ్ ఫ్రైడే రోజున. ఓకే, ఈ రోజున ఎవరు ఉన్నారండి? యేసయ్య, బరబ్బా. నువ్వెవరికి ఓటేస్తావు? నేనే చెప్పేస్తాను, యేసయ్యకే ఓటేస్తామని. అవునా? ఎందుకంటే మనకి యేసయ్య అంటే పిచ్చి. కానీ అంతరంగం ఎలా ఉంది? మన అంతరంగం ఎలా ఘోషిస్తుంది? మన మీద మన సాక్ష్యం పలుకుతుంది. మీకు తెలుసా, ఆ చిన్నది పలికినప్పుడు పేతురు మీద అంటుంది, నువ్వు కూడా గలిలయుడివే. కాదు 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 కాదు, ఆ యేసు అంటే ఎవరో నాకు తెలీదు. 1కి 2 3 సార్లు బంకాడు. మరొకడు వచ్చి అంటాడు, నువ్వు చెప్తున్నావు కానీ నీ పలుకు నీ మీద సాక్ష్యం ఇస్తుంది. మాట తీరు, అన్యుల మాట తీరు ఒకలా ఉంటుంది, మన మాట తీరు ఒకలా ఉంటుంది. అన్యుల తీసుకునేటువంటి తీర్మానాలు ఒకలా ఉంటాయి, మన కనికరంతో కూడినటువంటి తీర్మానాలు ఇంకో. ఆ పలుకు నీ మీద సాక్ష్యం ఇస్తుంది. నీ వస్త్రధారణ నీ మీద సాక్ష్యం ఇస్తుంది. వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలండి, డిగ్నిఫైడ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ లోపం వచ్చేలాగా ఉండకూడదండి. వెక్కిరించినట్లు ఉండకూడదు, దేవుడికి చిన్నతనం తీసుకొచ్చినట్లు ఉండకూడదు. చాలా డిగ్నిఫైడ్గా ఉండాలండి.
మీకు ఓ విషయం తెలుసా? నిన్న అయ్యగారు మొన్న బుధవారం నాడు అయ్యగారు చెప్పారు ఒక మాట ఏంటంటే, యేసుప్రభుని గెత్సేమనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోజున ఆ సైనికులు అడుగుతారు, అక్కడ ఎవరో యేసు మాకు తెలియట్లేదు. అందరూ ఒకలాగే ఉన్నారు. కారణం ఎందుకో తెలుసండి? అందరికీ గడ్డాలు ఉన్నాయి, అందరికీ నిలువుటంగీలు ఉన్నాయి, అందరూ ఒకేలాగా యేసు ప్రభులాగానే మాట్లాడుతున్నారు. ఆ వస్త్రధారణ, ఆ యొక్క రూపము అన్నీ అలాగే ఉన్నాయి, ఆ మాట తీరు అన్నీ అలాగే, ఏం మార్పు లేదు. దేవుడు అలా మలిచాడండి, దేవుడు అలా తయారు చేశాడండి. మన దగ్గరికి సాయిబులం వస్తుంది అదే అదే నూర్జాన్ అమ్మ వస్తున్నారు కదండి, నవీన్ అమ్మగారు. వాళ్ళ పాష గారు ఎవరు? రాజ్కుమార్ గారు. రాజ్కుమార్ గారు 8 మందిని తయారు చేశాడంటండి. 8 మందిని సేవకుల్ని తయారు చేశాడంట. 8 పర్లేదు ఉంచు. 8 మంది సేవకుల్ని తయారు చేసినప్పుడు 8 మందిని అతనిలాగే సిద్ధపరిచాడంటండి. అతని రోషం, అతని పట్టుదల, అతని సిద్ధపాటులాగా, అతనిలాగే ఎవాంజలిస్ట్ లాగా 8 మందిని తయారు 8వ ఆమె ఈమె నూర్జనానమ్మ. సేమ్ ఆయనలాగే ప్రవచించడం, ఆయనలాగే మాట్లాడడం, ఆయనలాగే తీర్మానం, ఆయనలాగే ప్రార్థన జీవితం. కొన్ని ఆయన ఎలా అలా అనుకరణ కాదండి, అలా తయారు చేశాడు ఆయన. యేసయ్య కూడా 12 మందిని అలాగే తయారు చేశాడండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన మాట తీరు ఎలా ఉంటుంది? క్షమించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? శిష్యులు మాత్రమే కాదండి గుర్తుపట్టలేదు, దినకరన్ గారు కూడా గుర్తుపట్టలేదు. ఒకానొక రోజున పరలోకానికి యేసయ్య తన చెయ్యి చాపి దినకరన్ గారిని పరలోక దర్శనాల్లో పరలోకం తీసుకెళ్తే అక్కడ అందరూ నించుంటే మోషే కూడా నించున్నాడు అంటాడు. మోషే యేసే పక్కనే నించున్నారంట. తీరం ఆ 12 మంది అపొస్తలుల నుంచి ఎవరు యేసు ప్రభు అన్న తెలియట్లేదంటండి. వీళ్ళలో ఎవరు యేసు? నవ్వుతున్నాడంటే యేసయ్య, ఎవరో చెప్పుకో నేను చూస్తాను, మా అందరిలో యేసు ఎవరో చెప్పంటే చూసి అలా ఉండిపోయాడు, కానీ ఎవరు చెప్పట్లేదు, కనుక్కోలేకపోతున్నాడు. కారణం ఏంటి? అలా ఉన్నారండి. అలా మార్పు, ఆ మార్పు మనలో రావాలి. ఎవరిలో తేడాలే, అదే వస్త్రధారణ, అదే గడ్డాలు, అదే మాట తీరు, అదే ప్రేమించటం, అదే క్షమించటం మనకు రావాలండి. అందుకేనండి వారానికి 2, 3 రోజులు ఈ ఆరాధనలు సాధన పదును పట్టబడుతున్నాం, పదును పెట్టబడుతున్నాం. ఇక్కడ మొద్దుబారిపోవద్దండి. పదును అప్పగించే, నోర్చబడడానికి అప్పగించే, కాల్చబడడానికి అప్పగించే. అప్పుడు నీ జీవితం మారిపోద్ది, అప్పుడు పదును పెట్టబడతావు, అప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆయన చేతిలో వరదీసిన కత్తిలాగా అలా బ్రతకాలండి. బ్రతికితే వరదీసిన కత్తిలాగా శత్రువుతో యుద్ధం చేయడానికి నీవు నేను కావాలి యేసయ్యకే. అందుకే నీకు ఈ శ్రమలు నిన్ను వెన్నంటే ఉన్నాయి. నలిగిపోతున్నావు, విసిగిపోతున్నావు, అలసిపోతున్నావు, కానీ వెనక్కి తిరగద్దమ్మా, వెనక్కి తిరగద్దు, అప్పగించుకో. దినకరన్ గారు తేల్చుకోలేకపోయాడంట. పరీక్షించి యేసు ప్రభుని అవుతున్నాడు. చెప్పు వీళ్ళందరిలో ఎవరు యేసు? శిష్యులు అలాగే ఉన్నారు, పక్కనే మోషే యేసు ప్రభు ఇద్దరు పక్క నుంచి తెలియట్లేదు. తర్వాత గమనించి తీక్షణంగా చూస్తే మోషే ఈ యొక్క కనుబొమ్మలు, నొసలు ఇలా కోపంగా దగ్గరికి ఉన్నాయంటండి. యేసు ప్రభు కనుబొమ్మలు ప్రశాంతంగా ఉన్నాయంట. అప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు యేసయ్యవే, నువ్వు మోషేవి. కారణం ఏంటో తెలుసండి? మోషేకి కోపం వచ్చి పలకలు ఇసిరేడు కదండి, ఆ ఒక్కటి అతని మీద నిలబడిపోయిందండి. ఆ కోపం ఆ ఒక్కటి ఆయన మీద అలా ఉండిపోయింది. యేసయ్యలో ఆ కనుబొమ్మలు ప్రశాంతంగా ఉన్నాయంటే, అంటే గుచ్చి చూస్తే తప్పించి తెలియట్లేదే. ఈ రోజున మనల్ని చూస్తే ఎలా ఉంది? అమ్మో ఈమె భక్తురాలు, ఈమె విశ్వాసి, ఈమె నీతిమంతురాలు అమ్మ, నీ గురించి ఒకరోజు సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవదూతల ఎదుట దేవుడే సాక్ష్యం పలకబోతున్నాడు, ఈమె నా బిడ్డ. ఆ సాక్ష్యం కొరకు కష్టపడు. ఆ సాక్ష్యం సంపాదించుకోవటానికి ఏం పోగొట్టుకున్నా, ఎవరిని పోగొట్టుకున్నా పర్లేదు. దేనికి భయపడొద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడికి అప్పగించుకో. ఆ సాక్ష్యం కలిగి ఉండాలి మనం. అందుకే ఆ శిష్యులతో ఆ యొక్క ఇస్కరియోతు యోధాతో ఆ సైనికులు అంటారు, ఎవరో యేసు మాకు తెలియట్లేదు, అందరూ ఒకలాగే ఉన్నారు. ఈరోజు దేవుడు మందిరానికి వస్తున్నాం, మనం అలాగే ఉన్నామా? అది ఎందు వాక్యమే దేవుడే ఉండనా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చిన యోహాను సువార్త 1:1 కదమ్మా, 1:2 కదా. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉంటాయి లోపల చాలా ఉంటాయి, కానీ రోజుకి అదే పదును పెట్టాలండి, నోర్చబడాలండి, కాల్చబడాలి. ఇన్ని జరగాలండి. నోర్చబడాలి, తర్వాత కాల్చబడాలి.
అప్పుడు దేవుడు వాడుకుంటాడు. అప్పటి వరకు ఏం చేయాలి? మానకూడదు. మందిరం మాంత ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మొద్దెక్కిపోతాం, మళ్ళీ తుప్పు పట్టుద్ది. ఆ తుప్పు వదిలించుకోవటానికి మళ్ళీ సానబెట్టేవాడి దగ్గరికి. ఆ సానబెట్టేవాడు ఎవరంటే యేసయ్య. ప్రార్థన దేవుడే. కాల్చబడాలి. అది పక్కన పడేస్తే, వాడకుండా పక్కన పడేస్తే మళ్ళీ తుప్పు, మళ్ళీ అది కాల్చాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ తండ్రి. అంటే మళ్ళీ మందిరంకే రాకపోతే జరిగేది తుప్పు. అర్థమైందా? మందిరానికి దూరం అయిపోతే మన ఆత్మీయ జీవితానికి పట్టేది తుప్పే. అలా తుప్పుని అలాగే ఉంచామనుకోండి, అది ఇరిగిపోద్దండి, ఇంక పనిచేయదు. వాక్యం అనేది ఖడ్గమమ్మ. ఆ ఖడ్గము మనల్ని పొడుస్తుంది. ఆత్మ ఆ యొక్క నరాల్లోనికి, మూలిగుల్లోనికి, హృదయం లోతుల్లోనికి వాక్యం వెళ్ళిపోద్ది. ఈరోజు వాక్యం ఏంటి? వచ్చాం ఫైనల్. ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు మూల వాక్యం ఏంటి? మార్కు సువార్త 15వ పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై. నీ మనసు దేని మీద ఉంది? నీ ఆలోచన దేని మీద ఉంది? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? పిలాతైతే మనుషులు సంతోషపెట్టాలనుకుంటున్నాడు, యూదులైతే బరబ్బా కావాలనుకున్నారు, పెద్దలైతే యేసుప్రభుని చంపేయాలనుకున్నారు. మూడిట్లో ఏది నువ్వు? యూదులమా, లేకపోతే పెద్దలమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలమా? ఎవరు ఎవరు ఎవరు? మనం విశ్వాసులమండి. మనం దేవుడి సన్నిధికి అప్పగించుకోవాలి. ఆయన రక్తంతో కడగబడ్డాం. మన కొరకే ఆయన రక్తం కాచాడు, అది మనకు తెలుసు. కృతజ్ఞత కలిగి శిష్యులు, ఆనాటి శిష్యులు వెంబడించారు కదండి. ఆ జాబితాల్లోకి వెళ్ళిపోదాం.